గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు పెద్దలు శ్రీనివాస్ గౌడ్ గారు, సహచరుడు కొడంగల్ మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి గారు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకందరికీ, సోదరీమణులకు నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి ఈ రాష్ట్ర రైతాంగం పట్ల చిత్తశుద్ధి లేదు. ఆయన పాలమూరు బిడ్డ అయినప్పటికీ కూడా పాలమూరులో ప్రవహిస్తున్న కృష్ణానది కానీ తుంగభద్ర నది పైన కానీ అవగాహన లేదు. కర్ణాటక రాష్ట్రంలో తంగడి గ్రామంలో కృష్ణానది ప్రారంభమవుతుంది. శ్రీశైలం వరకు పాత పాలమూరు జిల్లానే 300 కిలోమీటర్లు ప్రవేశిస్తుంది. ఈ 300 కిలోమీటర్ల నది ఏదైతే ప్రవహిస్తుందో, ఎన్ని ప్రాజెక్టులు కట్టిర్రు, ఎక్కడెక్కడ సాగునీరు వస్తుంది, ఎన్ని ఎకరాలకు వస్తుంది, ఎంత నీటి నిల్వ సామర్థ్యం ఉంది, ఎన్ని టీఎంసీల వాటరు ఉపయోగించుకోవచ్చు అనే విషయంలో తుంగభద్రా నది పైన కానీ లేకుంటే కృష్ణానది పైన కానీ ఈ రేవంత్ రెడ్డి గారికి అస్సలే అవగాహన లేదు. జూరాల ప్రాజెక్టు మొట్టమొదటి ప్రాజెక్టు, దానికి ఇప్పుడు నీటి నిల్వ 6.5 టీఎంసీస్, 8 అన్నారు, 9 అన్నారు, కానీ ఇప్పుడున్న నిల్వ అంతే. దాని కింద 1,05,000 ఎకరాలకు సాగునీరు అందివ్వాలి 2 కాలువల ద్వారా, కుడి ఎడమల కాలువల ద్వారా. భీమా ప్రాజెక్టు సంబంధించి సంగమండ ఫేజ్ 1, ఫేజ్ 2 2 లక్షల పైచిలకు ఎకరాలకు సాగునీరు ఇవ్వాలి. నెట్టెంపాడు ప్రాజెక్టు 2,50,000 ఎకరాలకు సాగునీరు ఇవ్వాలి. మహాత్మా గాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి 5 నియోజకవర్గాల్లో 4,50,000 ఎకరాలకు సాగునీరు ఇవ్వాలి. పెద్దలు శ్రీనివాస్ గౌడ్ గారు చెప్పినట్టుగా తుంగభద్రా నది కర్ణాటకలో ఉన్నటువంటి ఆర్డిఎస్ హెడ్ రెగ్యులేటర్ ఎక్కడైతే ఉందో 90,000 ఎకరాలకు గద్వాల నియోజకవర్గం కానీ ఆలంపూర్ నియోజకవర్గం కానీ 90,000 ఎకరాలకు సాగునీరు ఇవ్వాలి. మొత్తం కూడా పూడికి వచ్చింది, మూసుకుపోయింది, తుంగభద్ర వాటరే వస్తలేదు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు దానికి ఆల్టర్నేట్గా తుమ్మిళ్ళ ఎత్తిపోత పథకాన్ని ప్రారంభించాడు. 8-10,000 కోట్ల రూపాయలతో ప్రారంభించాడు. ఇప్పుడు 35,000 ఎకరాలకు దాని ద్వారా సాగునీరు వస్తుంది. అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు, ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వం రాకముందు 2014 ముందు మహబూబ్నగర్ జిల్లా అనేది చాలా పేద జిల్లా, ఆకలి జిల్లా, వలసల జిల్లా. సుమారు ఒక 15 లక్షల మంది మహబూబ్నగర్ జిల్లా నుంచి ఇతర ప్రాంతాలకు, ఇతర రాష్ట్రాలకు, ఇతర దేశాలకు కూడా వలసపోయేది. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత సుమారు ఒక 10,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఈ కల్వకుర్తి ఏదైతే కృష్ణానది పైన ఉన్నటువంటి ప్రాజెక్టులకు సుమారు ఒక 8 లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వడం జరిగిందనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాను. అందువల్ల వలసలు ఆగిపోయినాయి. కొంతవరకు వలస వైలు తిరిగి వచ్చేసారు, ఇక్కడే మహబూబ్నగర్లే జీవనం కొనసాగిస్తున్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ అనేది మహబూబ్నగర్ జిల్లాకు జీవనాడి. యాక్చువల్గా నార్లాపూర్ రిజర్వాయరు, అక్కడి నుంచి ఏదుల రిజర్వాయరు, అక్కడి నుంచి వట్యం రిజర్వాయరు, అక్కడి నుంచి కరివెన రిజర్వాయరు, అక్కడి నుంచి ఉద్దండపూర్ సుమారు ఒక 65 టీఎంసీల వాటర్ నిల్వ చేసుకోవడానికి నిర్మాణం చేసినాయి. 4 రిజర్వాయర్లు కూడా పంపులు, బాహుబలి పంపులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కేసీఆర్ గారు నార్లాపూర్లో పంపులు కూడా ఆన్ చేశాడు. మరి 3 సంవత్సరాలు అయిపోయింది, 3 సంవత్సరాలు దగ్గర 33 నెలలు అయిపోయింది. ఈ రేవంత్ రెడ్డి గారు కళ్ళు మూసుకుంటుండా? అసలు పాలమూరు రైతాంగం పట్ల ఇతనికి ఏమైనా చిత్తశుద్ధి ఉందా? ఉంటే పాలమూరు రైతాంగానికి సాగునీరు ఇవ్వడానికి ఏమైనా ప్రయత్నం చేసిండా? ఈ 33 నెలల్లో 3 బడ్జెట్లు ప్రవేశపెట్టినప్పుడు కూడా ₹1 అయినా పాలమూరు జిల్లాకు, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కేటాయించిండా? ఒక తట్టెడు మన్నాన తీసిండా?
ఆ విధంగా 90% పనులు పూర్తయినాయి పాలమూరు రంగారెడ్డి. కేసీఆర్ గారు ఉన్నప్పుడు 35,000 కోట్ల రూపాయలు పరిపాలన ఆమోదం ఇవ్వడం జరిగింది. అందులో 27,500 కోట్ల రూపాయలు పాలమూరు రంగారెడ్డి ఇలా రిజర్వాయర్స్ మొత్తం కూడా ఖర్చు చేయడం జరిగింది. టన్నల్స్ కానీ లేకుంటే రిజర్వాయర్స్ కానీ ల్యాండ్ యాక్విజిషన్ కానీ ఇవన్నీ కూడా చేయడం జరిగింది. మరి ఎందుకు ఒక 5-6 వేల కోట్లు పెడితే హై లెవెల్ కెనాల్స్ వస్తాయి? ఇలా ఒట్టెం హై లెవెల్ కెనాల్, ఏదుల హై లెవెల్ కెనాల్, ఉద్దండపూర్ హై లెవెల్ కెనాల్, ఇలా పాలమూరు జిల్లాలో 12,30,000 ఎకరాలకు సంబంధించినటువంటి పాలమూరు ప్రాజెక్టు ఇలా 7 లక్షల ఎకరాలకు 7,50,000 ఎకరాలకు పాలమూరు జిల్లాలోనే వస్తుంది. 5 లక్షల ఎకరాలు రంగారెడ్డి జిల్లాలో వస్తుంది. 30,000 ఎకరాలు దేవరకొండ నియోజకవర్గం మునుగోడు ప్రాంతానికి వస్తుంది. మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, నువ్వు పాలమూరు నుంచి ముఖ్యమంత్రి అయినావు, పాలమూరు రైతాంగానికి ఏం చేసినావు? కృష్ణానది నీటిని ఏ విధంగా సద్వినియోగం చేసుకుంటున్నావు? ఏ విధంగా పూర్తి చేయడానికి ప్రయత్నం చేసినావు? చెప్పవలసిన బాధ్యత ఇలా పాలమూరు రైతాంగానికి ఈ ముఖ్యమంత్రి పైన ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈరోజు రెవెన్యూ శాఖ మంత్రి, దీని మూడు శాఖలకు సంబంధించినటువంటి మంత్రులు ఉన్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఆయనకు భూములు కబ్జాలు తప్పిస్తే, లేకుంటే ప్రైవేట్ భూములు మొత్తం కూడా 22A కింద పెట్టడం తప్పిస్తే, ఇలా 1,20,00,000 ఎకరాల భూములను, ప్రైవేట్ భూములను కూడా ఇలా పొంగులేటి శ్రీనివాసరెడ్డి 22A కింద దాన్ని మరి మార్చడం జరిగిందనే విషయాన్ని ఇలా మొత్తం కూడా తెలంగాణ ప్రజలు మొత్తం రైతాంగం ఎంత బాధపడుతున్నారు, ఆ విధంగా భూముల హక్కులు కూడా కోల్పోవడం జరిగిందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నాడు తుమ్మల నాగేశ్వరరావు. 6 గ్యారంటీతో ఒక్కటి కూడా అమలు చేయలేదు. ఒక్క గ్యారంటీ కూడా పూర్తి స్థాయిలో అమలు చేయలేదు. ఆయన రైతుల గురించి మాట్లాడతారు, హక్కే లేదు. అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్తర కుమారుడు, ఉత్తర ప్రగల్భాలు తప్పిస్తే ఆయనకు ఎలాంటి చిత్తశుద్ధి లేదు. తెలంగాణ రైతాంగానికి ఏ విధంగా సాగునీటి సౌకర్యం కల్పించాలని చెప్పి ఆలోచన లేదనే లేని విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నేను ఒక మాట మా కలవకుడికి సంబంధించిన ఇవాళ మీ ద్వారా ఈ ప్రభుత్వానికి నేను సూచన చేయడం జరుగుతుంది. ఇవాళ ప్యాకేజ్ నెంబర్ 29 గుడిపల్లి ఘట్టం నుంచి మా కలవకుర్తికి 160 కిలోమీటర్లు 565 కోట్ల రూపాయలతోటి కేసీఆర్ ఉన్నప్పుడు మేము కాలువలు దోవుకున్నాం. జంగారెడ్డిపల్లి నుంచి మాడుగుల మండలంలో ఉన్నటువంటి చివరి గ్రామం నాగిల వరకు కూడా D82 కాలువ ద్వారా సుమారు 200 కోట్ల రూపాయలతోటి ఆ కాలువ కూడా పూర్తి చేసుకున్నాం. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత శ్రీశైలంలో ఇలా 170 TMCల వాటర్ ఉన్నప్పటికీ కూడా అక్కడ ఆంధ్రవాలో మొత్తం కూడా పోతిరెడ్డిపాడు లేకుంటే వెలుగొండ ప్రాజెక్టు వాటర్ తీసుకుపోతున్నప్పుడు కూడా 802 అడుగుల లెవెల్లో ఉన్నటువంటి మా కల్వకుర్తి ప్రాంతానికి నీరు ఎందుకు ఇవ్వడం లేదు? పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులు మోటార్స్ ఎందుకు స్టార్ట్ చేయడం లేదు? ఇలా మా కల్వకుర్తిలో ఉన్నటువంటి D82కు కేవలం 17 కిలోమీటర్లకే వాటర్ వచ్చింది. 60 కిలోమీటర్లో 17 కిలోమీటర్లకే వాటర్ వచ్చింది. ఇంకా సుమారు 43 కిలోమీటర్లకు ఇంకా లాస్ట్ చివరి వరకు వాటర్ రాలేదు. మరి రేవంత్ రెడ్డి గారు అత్తగారు అది మాడుగుల, ఒక్క తట్ట మందు ఇవ్వలేదు, ₹1 కేటాయించలేదు. మేము డిమాండ్ చేస్తున్నాం, ఇవాళ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు వెంటనే తక్షణమే DPR తయారు చేసి రిజర్వాయర్స్ అయిపోయినాయి, కాలువల ద్వారా 7,50,000 ఎకరాలకు పాలమూరు జిల్లాకు, 5 లక్షల ఎకరాలకు రంగారెడ్డి జిల్లాకు, 30,000 ఎకరాలు దేవరకొండ ఉన్నటువంటి మునుగోడు నియోజకవర్గానికి ఇచ్చి ఆ ప్రాజెక్టును పూర్తి చేసినట్టయితే రైతులు తప్పకుండా మీరు క్షమిస్తారు. కానీ ఒకవేళ గ్యారంటీలు పక్క పెడతాం, డిక్లరేషన్లు పక్క పెడతాం, మేము ఇచ్చిన హామీలు పక్క పెడతాం, ఎన్నికల హామీలు ఎన్నికల కొరకే ఓట్ల కొరకే అని చెప్పి మీరైతే మోసం చేసిరో, మాయ చేసిరో, ప్రజలు మభ్యపెట్టిరో, తప్పకుండా మీరు రైతాంగాన్ని విస్మరిస్తే రేపు వచ్చేటువంటి భవిష్యత్తులో తప్పకుండా మీకు తగిన గుణపాఠం చెప్పడానికి రైతాంగం మొత్తం కూడా సిద్ధంగా ఉంది, ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పి హెచ్చరిస్తూ, మరి పాలమూరు బిడ్డవైతే వెంటనే పాలమూరుకు సంబంధించినటువంటి ప్రాజెక్టులకు మొత్తం కూడా అవసరమైన నిధులు కేటాయించి యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి ఇప్పుడు 10 లక్షల ఎకరాలకే కాకుండా ఈ 12,30,000 ఎకరాలకు కూడా సాగునీరు ఇచ్చి ఒక 20 లక్షల ఎకరాలకు మహబూబ్నగర్ జిల్లాకు సాగునీరు ఇవ్వాలి, రంగారెడ్డి జిల్లాకు ఇవ్వాలి, దేవరకొండకి ఇవ్వాలి. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం, మీరు వెంటనే కాకమ్మ కబూర్లు మాని మరి మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలని మరి వేదిక ద్వారా డిమాండ్ చేయడం జరుగుతుంది.
థ్యాంక్ యూ.